గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే మేము లేసినాము. టైం 8 అవుతుంది. మా మిజ్జి ఫోన్ టీవీ చూస్తాను. రూమ్ ఎట్లున్నది, రూమ్ పరిస్థితి మొత్తం బట్టలు అన్నీ బట్టలు బ్యాగ్స్ అక్కడ మిర్రర్ దగ్గర పెట్టినాయి. బయట ఎట్లున్నా చూపుతా. నిన్న మస్తు వర్షం పడ్డది, ఈరోజు కొంచెం ఎండ కొడుతుంది. నిన్న ఐస్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. సో రోజు వెళ్ళాలి. మస్తు చలి ఉన్నది, ఎండ కొడుతుంది కానీ ఫుల్ చలి పెడుతుంది అనమాట. ఇంత చలి పెడుతుంది, చేతులు మొత్తం లాక్కొస్తాను అసలు చెప్పాలంటే. కనిపిస్తున్నాయి మీకు అక్కడ కొండలు? మధ్య మొత్తం కొండలే, చుట్టూ కొండలే. బాల్కనీ మంచిగా ఉన్నాయి. చైర్స్ కూడా ఉన్నాయి వేసుకొని కూర్చోడానికి హ్యాపీగా. ఫ్రెష్ అయ్యి ఐస్ దగ్గరికి వెళ్ళాలి. ఈరోజు స్నో పడతా అని చూపిస్తుంది, మరి పడదో తెలియదు. సో పడితే మాత్రం బాగుంటుంది. ఓకే, మళ్ళీ రెడీ అయిన తర్వాత కంటిన్యూ చేస్తాను వీడియో. బాయ్. ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట. డోర్ తీస్తే మస్తు చలి పెడుతుంది, అందుకే డోర్ పెట్టేసిన. సో ఇక్కడ హీటరే సరిపోతుంది అసలు. ఆ హీటర్ పెట్టినా కూడా చలి విపరీతంగా పెడుతుంది. పెద్ద బ్లాంకెట్స్ ఇచ్చారు కానీ ఆ చలికి సరిపోతలు. ఓకే, రెడీ అయిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తా. బాయ్. ఇంకా టిఫిన్ చేసి అయితే బయలుదేరినామండి స్నో దగ్గరికి వెళ్ళడానికైతే. ఇంకా వెళ్తూ ఉంటే మధ్యలో ఈ స్నో మౌంటైన్స్ కనిపిస్తుంటే సూపర్ హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ మధ్యలో అయితే స్నో సూట్ ఉంటుంది కదా, అది తీసుకుందామని అయితే ఆగాము. ఎందుకంటే స్నో పాయింట్ దగ్గర అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఇక్కడైతే కొంచెం లో కాస్ట్ ఉంటుంది అని అయితే డ్రైవర్ చెప్పిండు. ఇంకా సరే అని తీసుకుందామని అయితే ఆగినాం అనమాట. నాకు మా మిజ్జుకు బాగానే డ్రెస్ దొరికింది, మా హస్బెండ్కి అయితే అస్సలు దొరకలేదు. ఏదో ఒకటైతే పాత దొరికింది. ఇంకా అది తీసుకుని అయితే మళ్ళీ బయలుదేరినాం అనమాట. ఇంకా స్నో దగ్గరికి వెళ్ళే కొద్దీ మాకైతే ఎగ్జైట్మెంట్, నాకు మా మిజ్జికి అయితే అస్సలు ఆగట్లేదు. ఎప్పుడు వెళ్తామని అయితే అంటూనే ఉన్నాం. ఆ డ్రైవర్ తోటి అయితే 20 సార్లు అడగవచ్చు. నేను మా మిజ్జి అయితే కబ్జారే అని చాలాసేపు అడిగినాం అనమాట. ఇంకా లాస్ట్కి అయితే ఆయనకి విసుకొచ్చింది. వస్తుంది మేడం అని చెప్తా ఉండే. అట్లా అనమాట, అంతగానో సతాయించినాము. మాకు ఆ ఎగ్జైట్మెంట్ అనమాట. ఇంకా ఇక్కడ దానికి వచ్చిన తర్వాత కూడా ఇంక కొద్దిసేపటికన్నా కూడా ఆగట్లేదు అనమాట ప్రాణము. ఎప్పుడు వెళ్తామన్నట్టే ఉన్నది. చూడండి, ఇంకా వెళ్ళే కొద్ది అయితే నేను మొత్తం తీసుకున్నాను. కొంచెం ఈ వీడియో అయితే లెంత్గానే ఉంటుంది, కాకపోతే మీరు ఎంజాయ్ చేస్తారు. చూడండి వీడియో అయితే, ఓకేనా? మిజ్జు చూడు, మిజ్జు ఇట్లా డాడీ ఇట్లా ఇదో నడుచుకుంటా. Hi, hello. This is Papa. Yeah? Ada?
ఇదైతే ఒక సొరంగ మార్గం అనమాట. ఇదైతే పైన మొత్తం ఐసు, కింద మొత్తము ఏమంటారు సొరంగం లాగా ఉంటుంది అనమాట. దీని పేరు అయితే అటల్ టన్నెల్. ఇది ఓన్లీ ఆర్మీ వాళ్ళ కోసం అయితే కట్టారనమాట. ఇది ఇంకా పైకి వెళ్ళడానికి అయితే ఆర్మీ వాళ్ళకి వేరే దగ్గర నుండి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని అయితే ఇదైతే అటల్ టన్నెల్ అయితే కట్టారంట. ఇంకా చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా నది అయితే, ఇది ఇక్కడ మన ఇండియా నుండి పాకిస్తాన్ బార్డర్ వరకు అయితే ఉంటుందంట అండి. ఇంకా వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు. ఇక మా తాతయ్య కూడా వచ్చారు మాతో పాటు. ఇక్కడ నుండి అయితే మా తాతయ్య కనిపించడం అనమాట. ఎందుకంటే మా తాతయ్య మధ్యలోనే డ్రాప్ అయిపోయారనమాట. ఈ అటల్ టన్నెల్ అనేది 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఈ అటల్ టన్నెల్ పైన మొత్తం ఐసే అని చెప్పాం కదా, ఐస్ తోటే కట్టారని. ఇంకా దాని కింద నుండి వస్తుంటే అయితే మా తాతయ్యకు శ్వాస ఆడలేదు, నాకు శ్వాస శ్వాస ఆడట్లేదు అంటే ఇంకా మధ్యలోనే కార్ రిటర్న్ చేసుకొని అయితే వెళ్ళిపోయి మా తాతయ్యని అయితే ఒక ప్లేస్లో అయితే ఉంచామన్నమాట. ఒక అతని దగ్గర ఫ్రూట్స్ అమ్మే అతని దగ్గర అయితే ఉంచేసి మేమైతే వచ్చేసినాము. ఇంకా మా తాతయ్యని ఎంతసేపు రమ్మన్నా కూడా రానన్నారు. ఇంకా మేము ఇంత దూరం వచ్చి వెళ్ళకపోతే బాగుండదని ఇంకా మేము వెళ్తాం తాతయ్య అంటే, వెళ్ళండి మీరు వెళ్ళండి నేను ఉంటాలే అని అన్నారు. ఇంకా మేము ఆ ఫ్రూట్స్ అతని దగ్గర అయితే ఉంచేసి మేమైతే బయలుదేరి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా ఫ్రూట్స్ అతని దగ్గర ఫోన్ నెంబర్ తీసుకున్నాము. ఇంకా మా తాతయ్య ఫోన్ నెంబర్ తనకి ఇచ్చేసి మా నెంబర్ తనకి ఇచ్చి అయితే వచ్చినాము. ఇంకా చాలాసేపు అయితే మా తాతయ్య అట్లా చేసినందుకైతే భయం అయిందనమాట. ఇంత దూరం వచ్చి ఇట్లా చేస్తున్నారు ఏంటని అయితే. తనకైతే ఇంత దూరం వచ్చి అయితే ఆ బర్ఫ్ దగ్గరికి అయితే రాలేకపోయిండు. అంటే అటల్ టన్నెల్ వరకు కూడా ఉంది బర్ఫ్ అనేది, ఇంకా అంతవరకే చూశారు. ఇంకా బర్ఫ్ని పట్టుకొని ఎంజాయ్ అయితే చేయలేకపోయిండు మా తాతయ్య, భయపడ్డాడు అనమాట. నిజంగానే నాకు కూడా చాలా భయమైంది. మా మిజ్జిని తీసుకొని రావాలంటే అయితే నేనైతే ఒక 10 సార్లు ఆలోచించిన. అక్కడ పైకి వెళ్తా అంటే శ్వాస ఆడపోతే ఎంత ఇబ్బంది అవుతుందో అని. కాకపోతే ఏం ప్రాబ్లం అయితే కాలేదండి. ఇంకా ఇందాక చెప్పాను కదా ఆ వాటర్ వెళ్తున్నాయి, ఆ వాటర్ చూడండి బ్లూ కలర్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి, అట్రాక్ట్గా. ఇంకా ఇక్కడైతే మధ్యలో ఒక స్పాట్ దగ్గర ఆగైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి. ఇంకా ఫొటోస్ తీసుకొని మళ్ళీ అసలు ప్లేస్కి అయితే వెళ్ళాము. మంచిగా అనిపించింది. స్నో నైట్ కూడా పడిందంట. మేమైతే ముందు రోజు వస్తే బాగుండు అనుకున్నాం. నాకైతే స్నో ఎక్స్పీరియన్స్ చేయాలని చాలా అనుకున్నా, బట్ మేము పోయిన రోజు అయితే స్నో పడలేదు. కానీ ఇంకా స్నో పడ్డ దాంతో ఆడుకున్నాము, దాంతో ఎంజాయ్ చేసినాం ఫుల్గా అయితే. మేమైతే అక్కడికి వెళ్ళి అయితే చిన్నపిల్లలం అయిపోయినామండి. చాలా హ్యాపీగా అనిపించింది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసినాము. ఇంకా మీరు వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది మేము ఎలా ఎంజాయ్ చేసామనేది. थोड़ा सा అయ్యో బిజ్జు ఐస్ ఇది ఎక్కడ అక్కడ నుంచి వాటర్ కావాలి, పోయి దూపైతుంది, వాటర్ తాగుతారేమో. తేలే అది తేలాలి కొంచెం. పో మిచ్చి మమ్మీ దగ్గర పోతాడు. రెడీ రానే కదా. ఇటు సైడ్ రా, ऊपर बैठना है. हाँ కాలు ఇట్లా పెట్టు, బ్యాలెన్స్ ఆగపోతే. అసలు ఎందుకు తెలుసా, ఆడుకోవడానికి
రెడీ సూపర్ మిజా జా 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 yes మళ్ళీ ఎందుకు డాడీ yes పోయిదా అట్లా లోపల పోయిద్దామా ఇక్కడ కూడా బర్ఫే మొత్తం ఫుల్ కొండలు ఫుల్ ఐస్ మాట్లాడలేకపోతానా ఫుల్ ఐస్ మొత్తం అసలు యాక్చువల్ చెప్పాలంటే మాట్లాడడానికి ఓపిక లేదు కాకపోతే మాట్లాడుతున్నాను ఎంత బాగుందో ఇప్పుడు ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఇక్కడ వీడికే నచ్చిన ఫుల్ ఐస్ మొత్తం సో చాలా ఐస్ ఉంది ఓకే బాయ్ బాయ్ మళ్ళీ కలుస్తానా మస్తు ఆయాసం వస్తుంది మాట్లాడలేకపోతానా సో ఓకే ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి అదే బ్రెడ్ ఆమ్లెట్ మ్యాగీ అవి ఒక చిన్న బ్రెడ్ ఆమ్లెట్ 100 రూపీస్ ఇంకా మ్యాగీ అయితే 60 అనమాట ఫుల్ కాస్ట్ ఉంది బట్ ఇంత ఎంజాయ్మెంట్ కదా ఇక్కడ కూర్చొని తింటే బాగుంటుంది ఆ ఫీల్ ఆల్రెడీ మేము తినేసాం అనమాట అక్కడ కనిపిస్తుందా మీకు చాలా టైర్డ్ అయిపోయినాము కాళ్ళు పుడిపోతుంది స్క్రూ డ్రైవింగ్ చేపిస్తున్నారు సో చూడండి అక్కడ సెట్ చేస్తున్నారు మేము ఇంత సాహసాలు ఏం చేయట్లేదండి ఎందుకంటే బాబు ఉన్నాడు కదా ఇంకా వాడిని చూసుకోవాలి కాబట్టి సాహసాలు అయితే ఏం చేయట్లేదు కాకపోతే బెలూన్ ఎగ్దాం అనుకుంటాను నేను మా హస్బెండ్ నీ ఇష్టం ఏదైనా ఎక్కన్నాడు కాకపోతే నాకే భయం అనమాట అబ్బా మాట్లాడలేకపోతానా
ఫుల్ ఆయాసం వస్తుంది యాక్చువల్లీ చెప్పాలంటే. బట్ వీడియో తీస్తున్నాను కదా, వాయిస్ ఓవర్ ఇస్తే బాగుంటుందని మాట్లాడుతున్నాను మీతో. అయితే చూడండి, ఇదైతే స్క్రూ డ్రైవింగ్ చేస్తున్నాను, ఇక్కడ అందరూ చేస్తున్నారు మ్యాక్సిమం. సో మా బాబు మా హస్బెండ్ అయితే అక్కడ దానికి వెళ్ళిపోయినారు స్క్రూ డ్రైవింగ్. సో ట్రై చేద్దాం మనం కూడా. అక్కడ తింటున్నారు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగుందో. అంతే టైర్డ్ అయిపోతామండి. ఎవరైనా విజిట్ చేయాలంటే చేయొచ్చు, చాలా బాగుంది. డిసెంబర్ జనవరి కన్నా ఇప్పుడైతే బాగానే ఉంది. బర్ఫ్ అయితే ఐస్ బాగానే ఉంది, కాకపోతే స్నో ఇట్లా ఏం పడట్లేదు. అర్థమవుతుందా నా వాయిస్లో ఎంత ఆయాసం వస్తుంది అనేది మీకు? మస్తు ఆయాసం వస్తుందండి. కాకపోతే ఇంకా వీడియో కోసం అనమాట. సో మా హస్బెండ్ మా మిజ్జైతే వచ్చి 10 minutes అవుతుంది, వాళ్ళు అక్కడ పడుకొని బోరుతున్నారు. నేను ఇంత లేట్గా వచ్చా. చూడండి, ఇదేదో బండి అంట, బండిలో కూర్చోబెట్టి అటు తీసుకెళ్తారంట. హస్బెండ్ ఇంటి మా మిజ్జ దగ్గర ఇక్కడ పడుకున్నారు. చూడండి ఇక్కడ పడుకున్నారు. అక్కడైతే వెల్కమ్ అని రాసి పెడతారు, ఏ రోజు ఆ డేట్ వేసి పెడతారు. వాళ్ళట ఫోటో తీయాలంట అని చెప్తుండ్రు. ఇక్కడైతే ఒకటి ఫోటో స్పాట్ లాగా అయితే తయారు చేశారండి. ఆ రోజు డేటు, ఆ ప్లేస్ అదంతా వేసేసి అయితే ఇంకా కొంచెం డెకరేషన్ చేసి పెట్టారు. దానికైతే మనకు మనీ పే చేయాలన్నమాట. ఫొటోస్ మనమే తీసుకోవాలి, ఆ ప్లేస్కి మాత్రమే మనీ పే చేయాలన్నమాట. మన ఫోన్లో మనమే ఫొటోస్ తీసుకోవాలి. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. కాస్ట్ వచ్చేసి 150 or 200 అంత గుర్తులేదు, మర్చిపోయాను నేనైతే. ఇంక ఇక్కడైతే చాలాసేపు అంటే చాలాసేపు ఉన్నామన్నమాట. ఇక్కడ కూర్చొని అయితే ఇంకా నేను ఇక్కడ మనాలి వల్ల ఏమంటారు కల్చర్ డ్రెస్ ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. ఇంక ఇక్కడైతే చాట్ వచ్చింది. ఆల్రెడీ మేము మ్యాగీ తినేసినాము. మ్యాగీ అయితే 60 or 70 rupees చెప్పారనమాట. అది తినేసినాము. ఇంకా మళ్ళీ ఆకలి అవుతుందని అయితే చాట్ ప్రిపేర్ చేసే వాళ్ళు వస్తే ఒక ప్లేట్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా టేస్ట్ అయితే బాగా అనిపించింది, ఎందుకంటే పొద్దున్న నుండి ఎప్పుడో తిన్నాం కదా, అందుకే ఆకలి మీద ఉన్నాం కాబట్టి టేస్ట్ అయితే బాగా. 15 seconds షూ ఇప్పేసి సాక్స్ ఇప్పేసి నువ్వు బర్ఫ్ మీద నిలబడితే నీకు 1500 rupees ఇస్తా. 15 seconds ఓన్లీ. ఓకే ఓకే, రెడీ, 1 2 3 గో. 15 14 13 17 15 14 13 12 11 9 10 9 8 7 6 5 4 3 2 1. ఏమైంది? నేను అందుకనే కౌంటింగ్ తప్పు చెప్పి నువ్వు ఎక్కువసేపు ఉండాలని, అందుకనే కౌంటింగ్ తప్పు చెప్పినా. ఇచ్చుడు ఎలా ఉంది? మిజ్జు 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 ఐస్గా పకడో ఐస్ పకడో. ఇదేగా మిజ్జు, ఇట్లానా పైగా ఇగో. చలి పెడుతుంది, తొందరగా వెళ్దాం. మిజ్జు కానీ గ్లౌజులు కూడా తడిసిపోయినాయి. ये कौन सा गांव है? गांव का नाम? हाँ, कपसुर.
చూసారు కదా, నేనైతే మనాలిది ట్రెడిషనల్ డ్రెస్ అయితే వేసుకున్నాను. ఈ డ్రెస్ కాస్ట్ అయితే 150 రూపీస్ అనమాట. ఓన్లీ ఫొటోస్ తీసుకోవడానికే. ఇంకా ఫొటోస్ మనమే తీసుకోవాలి. డ్రెస్ మాత్రం వాళ్ళు ఇస్తారనమాట. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుండి. అంటే ఐస్ మౌంటైన్ నుండి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాము. ఇక నడవడానికి మా మిజు శాతం ఇట్లా అంటారు. మాకే ఐస్ ముతుంది. కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ. ఇంకా వాడికి నడవడానికి అయితలేదు. అందుకే ఇంకా మా హస్బెండ్ అయితే ఇట్లా మామూలుగా ఎత్తుకొని అస్సలు నడవడానికి అయితలేదు. ఎందుకంటే మస్తు ఆయుసం ముస్తుంది. అందుకే మా మిజ్జుని అట్లా ఎత్తుకున్నాడు. అది మా మిజ్జు ఎట్లేదు మిజ్జు? హ్యాపీయా? ఫుల్ ఎంజాయ్ చేసింది మా మిజ్జు అయితే. ఇంకొంచెం భయపడ్డాము, ఎందుకంటే కొంచెం ఐస్ కదా, వాడికి ఏమైనా ప్రాబ్లం అవుతుందో అని. ఇంకా వచ్చేటప్పుడు కూడా చాలా మంది వచ్చి మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చిళ్ళు ఎట్లుంటుంది అని వాళ్ళు అడిగినాం అన్నమాట. పిల్లల వాళ్ళకి ఏమైనా డేంజర్ ఎట్లా ఉంటుంది అని అడిగి అన్నీ తెలుసుకొని వచ్చినాము. పర్లేదు, బాగానే అనిపించింది. సరే, వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి, ఓకేనా? బాయ్ బాయ్, మళ్ళీ కలుస్తాను. చెప్పేసేయండి ఐస్కి. బాగుంది కదా, మీకు చూపిస్తా చూడండి. అక్కడ సూపర్ ఉంది. అక్కడ మొత్తం ఐసే. నేను ఐస్ చూస్తుంటే ఏం చేయాలి అసలు ఏం అర్థమయ్యట్లేదు. నేనైతే రీల్స్ అవి ఇవి వేసుకుందాం అనుకున్నాను. ఇక్కడ సిగ్నల్ లేదు ఎయిర్టెల్కి. ఆ రీల్స్ అయితే వేయలేదు, వీడియోస్ అయితే తీసుకుంటున్నాను. సో ఇవన్నీ మెమొరీస్ లాగా ఉంటాయి కదా నాకు. ఆడుతున్నారు. ఇంకా టైం అయిపోతుంది, అందరిని పంపిస్తారు. 4:35 వరకు అందరు పంపిస్తారంట. ఇప్పుడు 4:40 అట్లా అవుతుంది. ముందే వెళ్తే ట్రాఫిక్ ఉండదని. ట్రాఫిక్ బాధ. అక్కడెక్కడో ఉన్నది మా కారు. ఇక పోయి ఎక్కాలన్నమాట. ఎక్కి మాకు నైట్ బస్ ఉంది. మేము వెళ్ళేసరికి మాకు బస్ టైం అవుతుంది. ఎంత ఎట్లా అంటే రింగ తిరిగినట్టు అనిపిస్తుంది. అంత రౌండ్ తిరుగుడే. రోడ్ ఒక్కటి చక్కలేదు, రౌండ్గానే ఉన్నాయి మొత్తం. చిన్న పిల్లలు తీసుకొని వచ్చిళ్ళు. మా మిజ్జితో రావడానికి మేము ఎన్నిసార్లు ఆలోచించినామో. కాకపోతే చాలా మంది మనసు బేబీని తీసుకొని వచ్చిళ్ళు. నిజంగా అసలు వాళ్ళకు ఇంత ధైర్యం ఉండదు. వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్స్ బాగానే ఉంటాయి, కాకపోతే మన బాధ ఎక్కువే ఉండదు. చూడండి మనసు బేబీ ఇక్కడ కనిపిస్తున్నారా? మనసు బేబీ వాళ్ళు మనసు బేబీని తీసుకుని వచ్చారనమాట. ఒక్కసారి మళ్ళీ ఒకసారి వ్యూ చూపిస్తాను, చూసేయండి. అక్కడ కూర్చున్న చూడండి, వాళ్ళ ముగ్గురు పిల్లలు, అక్కడ చిన్న పిల్లలు, మనసు బేబీసే. సో ఇక్కడైతే ఇలా డ్రైవింగ్ చేస్తున్నారు. ఇది చేద్దాం అనుకున్నాం మేము, కాకపోతే అంత టైం లేదు. సరే వెళ్తున్నాం ఇంకా. సరే అని వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినారు. నన్ను వదిలేసి ఫాస్ట్ నడుస్తున్నారు. నాకేమో ఇష్యూతో అసలు నడవనికి వస్తలేదు. మెయిన్ ప్రాబ్లం అదే. ఐస్ అనమాట, కరుగుతుంది. మట్టి అయిపోయింది. నాకైతే మా హస్బెండ్ ఒక ఛాలెంజ్ ఇచ్చిండు. ఆ ఛాలెంజ్ నేను విన్ అయినా. అది కూడా షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను, చూడండి, ఓకేనా? చూడండి అంత బ్లాక్ కనిపిస్తుంది. అవునా? డ్రెస్ బాగుందంట. మా హస్బెండ్ డ్రెస్ బాగలేదు, తనకు సెట్ కాలేదు. నాకు మా మిజ్జికి బాగా సెట్ అయింది. ఇంకా మా తాతయ్య కూడా వచ్చింది మాతో పాటు. కానీ అదేంటి ఏంటిది పోయి అది టన్నెల్ నుండి 10 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. టన్నెల్ నుండి వస్తుంది. అంటే పైన మొత్తము కొండలు, మంచే, కింద టన్నెల్ లాగా వేసిళ్ళు.
అందరూ వస్తున్నా మా తాతయ్యకి నాకు మోసొత్తలే అంటే సగం దూరం వచ్చి మళ్ళీ రిటర్న్ తీసుకుపోయి ఒక దగ్గర అయితే కూర్చోబెట్టి వచ్చినాం అన్నమాట. అండ్ ఇంక స్పెట్స్ స్టైల్కి అయితే పెట్టుకోలేదండి, ఎండకి అసలు కళ్ళు తెరవలేకపోతాము, అసలు ఏ స్పెట్స్ తీసేసి చూడలేకపోతాం అనమాట. స్టైల్కి అయితే అస్సలు కాదు, నాకు పెద్దగా స్పెట్స్ ఇష్టం ఉండదు, అంటే ఇలాంటి స్టైల్గా పెట్టుకోవడము. నాకు నార్మల్గా హెడ్ ఎక్స్పెట్స్ ఉన్నాయి. నా డ్రెస్ బాగుందంట, తనకు సెట్ కాలేదు, కులుకుంటాను, అందుకే చెప్పేసినాము. ఇంకా వెళ్తున్నాము, మంచి ఫొటోస్ అయితే తీసుకున్నామండి. సూపర్ వచ్చినాయి. నా ఇన్స్టాగ్రామ్లో అయితే యాడ్ చేస్తాను, ఫొటోస్ పెడతాను చూడండి. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే అవ్వండి. సో ఇందులో కూడా వీడియో ఎండింగ్లో కొన్ని పెడతాను, అందులో అయితే చాలా షేర్ చేస్తాను. ఇంట్లో కొన్ని పెట్టొస్తాయి కదా, సో అది మ్యాటర్. బాయ్. దానిలో అయితే కూర్చున్నాము, వెళ్తున్నాము ఇంకా ఐస్ లాస్ట్. బాయ్ బాయ్. చాలా కష్టం, ఇంకా ఇది పడ్డట్టున్నది కదా. ఐస్ మధ్యలోది జర్నీ, పారకులు జర్నీ అనమాట. చెప్పాలి భయంకరమైన జర్నీ. ఇందులో బాగుంది. వెనకపోతే పోనీ
అయితే మా మనాలి ట్రిప్ అయితే ముగిసిపోయిందండి. ఇంకా మేము ఇలాంటి అడ్వెంచర్స్ అయితే చేయదలుచుకోలేదు. మా హస్బెండ్ అయితే చేద్దామని అన్నారు, జీప్ లైన్స్ ఇంకేదేదో చెప్పారు, కానీ అయితే నేను ఏం చేయలేదు. నాకు చాలా భయం అనమాట. ఇంకా నేను చేయకపోతే తన కూడా చేయలేదు. ఇంకా నేనైతే మా మిజ్జు గురించి ఆలోచించలేదు. ఇంకా మెయిన్ ఇంకోటి నాకు భయం కూడా. ఇంకా రెండు మిక్స్ అయితే చేయలేకపోయాను. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ చేస్తాను. మీకు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.